Hello students, welcome to Shunaid Academy. Intermediate second year physics నుంచి one of the most important question discuss చేయబోతున్నాం. So which is derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at the conditions for maximum and zero intensity. So wave optics third chapter అనమాట intermediate second year లో ఆ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో మనకున్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 25 అయితే దాంట్లో ఇది 6th క్వశ్చన్. అండ్ మిగతా క్వశ్చన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ మనం ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ క్వశ్చన్ పేపర్లో 12th క్వశ్చన్ అనేది వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనం క్వశ్చన్ డిస్కషన్లోకి వెళ్ళిపోతే కనుక చూడండి క్లియర్గా డిరైవ్ ద ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేయమంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేయమన్నారా, స్టేట్ చేయమన్నారా, రాయమన్నారా అనేది. 2 మార్క్స్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఏమంటారంటే రైట్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ టెల్ మీ ద ఎక్స్ప్రెషన్ అన్నట్టు ఉంటుంది అనమాట. డిరైవ్ అని ఉండదు. డిరైవ్ అని ఇస్తే 2 మార్క్స్ క్వశ్చన్ డెరివేషన్ చేయాలంటే ఇంకా అయిపోతాం స్టూడెంట్స్ మనం. అండ్ డిరైవ్ అని ఎక్కడ ఉంటుందంటే ఐదర్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఉన్నా లేదంటే 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఉన్నా సరే మనకి డిరైవ్ అనే వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడే మనం డెరివేషన్స్ అనేవి చేస్తాం, డిరైవ్ చేస్తాం ఒక ఎక్స్ప్రెషన్. ఓకే, దేని కొరకు దేన్ని డిరైవ్ చేయమంటున్నారంటే కనుక ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. సో ఇంటర్ఫరెన్స్, లైట్ యొక్క ఇంటర్ఫరెన్స్ జరిగింది. సో అలా జరిగిన తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ ఎంత, ఆ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్లో లేదంటే లైట్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న ఇంటెన్సిటీ ఎంత అనే అది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఒక ఎక్స్ప్రెషన్ కావాలి. సో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ తెలిస్తే మనం ఏ పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో మనం చెప్పేయగలగాలి. ఇప్పుడు మనం డెరివేషన్ దాన్ని ఎందుకు చేస్తున్నాం అనుకున్నారు ఏంటంటే ఈజీ ప్రాసెస్ కోసం. ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఇలా వచ్చిందనుకోండి, బ్రైట్ డార్క్ ఇలా ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత అంటే నువ్వు ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తావు, మళ్ళీ ఇక్కడ ఇంటెన్సిటీ అంటే మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తావు, మళ్ళీ ఇక్కడ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తావు. ఇలా ఎవ్రీ టైం క్యాలిక్యులేట్ చేయకుండా ఒక ఫిక్స్డ్ ఫార్ములా అని మనం పెట్టుకుంటాం. సో దాన్ని తెలుసుకుంటే సో నీకు ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలా, సరే దీనికి కొన్ని ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఎంత యాంగిల్ చేస్తుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ నీకు తెలిస్తే ఇక్కడ పాయింట్ కానీ ఏ పాయింట్ దగ్గర నేను ఇంటెన్సిటీ అడిగి నువ్వు టక్మని చెప్పగలగాలి. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు ఇంటెన్సిటీ కావాలంటే ఇంటెన్సిటీ ఫార్ములా అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఇక్కడంటే ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్, ఇక్కడంటే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. అట్లాంటి ఫార్ములా డెరైవ్ చేసుకుంటాం అనమాట. లేదంటే ఏమైంది ఇక్కడ ఇంకో ఎవ్రీథింగ్ అంటే ఆ ఫార్ములాని డెరైవ్ చేసేటప్పుడు ఏదైతే చేస్తామో అదే ప్రొసీజర్ మనం ఎవ్రీ టైం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఫార్ములా లేకపోతే దాన్ని డెరైవ్ చేసినప్పుడు ఏ ప్రాసెస్ ఫాలో అవుతామో అదే ఎవ్రీ టైం చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట, లైక్ దట్. సో సింపుల్ ప్రాసెస్ కోసం మనం డెరివేషన్స్ అనేవి చేసి ఒక వాల్యూస్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటాం. బట్ మీకు ఎలా ఉంటుందంటే సార్ ఇన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి సార్, ఇంకా ఈజీ చేయండి సార్ అంటారు మీరు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ స్టూడెంట్స్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, లైఫ్లో కొన్ని కష్టపడే సంపాదించుకోవాలి, అప్పుడే దాని వాల్యూ మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు derive the expression for the intensity at a point where the interference point of light occurs. అది ఆ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ దాంతోపాటు మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావడానికి కండిషన్ ఏంటి, మినిమం ఇంటెన్సిటీ రావడానికి కండిషన్ ఏంటి, లేదా మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుంది, మినిమం ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుంది. సో వీటన్నిటికి ఆన్సర్స్ మనం చూద్దామా. సో ఇది డయాగ్రామ్ అనమాట స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ లైట్ సోర్స్ ఒకటి ఉంది, దాని నుంచి లైట్ వేవ్స్ ఇలా వస్తూ ఉన్నాయి అనమాట, వేవ్లెట్స్, వేవ్ ఫ్రంట్స్. సో ఇక్కడ ఒక స్లిట్ ఉంది, ఇక్కడ ఒక స్లిట్ ఉంది. మీరు ఇలా డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైట్ S1 be a slit and S2 be a slit అండ్ S1 S2 ఈ స్లిట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే D అని. అలాగే ఈ స్లిట్స్ నుంచి ఇది ఒక స్క్రీన్. సో ఈ స్క్రీన్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎలానే డిస్టెన్స్లో ఉందని రాస్తారన్నమాట. అలాగే ఇక్కడ Q అనే పాయింట్ ఏదైతే ఉందో ఇది ఈ రెండింటికి మధ్య కరెక్ట్గా ఈ S1 స్లిట్కి వచ్చే మిడ్ పాయింట్ అనమాట. అండ్ QO అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్ అనమాట. సో ఆ O అనే పాయింట్ దగ్గర నుంచి మన ఎయిమ్ ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ ఆర్బిటరీ పాయింట్ తీసుకుంటాం, ఆ పర్టికులర్ పాయింట్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం. దానికోసం మనం P అనే పాయింట్ ఒకదాన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడంతా మన ఎయిమ్ ఏంటంటే ఆ P అనే పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ ఎక్స్ప్రెషన్స్తో P అనే పాయింట్ ఇక్కడ ఉంటే ఎక్కడున్నా కూడా ఆ ఎక్స్ప్రెషన్ మనం అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఆ పి అనే పాయింట్ సుమారు ఒక ఎక్స్ డిస్టెన్స్లో ఉందని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ పి అనే పాయింట్ మారింది అనుకోండి, అప్పుడు ఆ డిస్టెన్స్ కూడా మారుతుంది అనమాట. అండ్ మనం చూస్తే S1 అనే సెట్ నుంచి వచ్చే లైట్ రే అనేది ఈ పి అనే డిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, పి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమో R1 అండ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమో R2 అనమాట. ఓకే స్టూడెంట్స్, లైక్ దట్. అండ్ మిడ్ పాయింట్ నుంచి కూడా ఒక రే వెళ్ళింది. ఇదంతా కూడా మనకి ఏంటంటే కనుక డయాగ్రామ్ గురించిన ఎక్స్ప్లెనేషన్ మనం అంతా మన ఓన్ వర్డ్స్లో రాస్తాం స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ కండిషన్స్ ఏంటో తెలుసా, ఈ 2 స్లిట్స్ నుంచి కూడా మనకి ఏమవుతుంది, ఒకే వేవ్ వెళ్తుంది అనమాట. సో రెండింటికి వేవ్ లెన్స్ ఒకటే, ఓకేనా, వేవ్ లెన్స్ ఒకటే ఉంటుంది. మనకి యాంప్లిట్యూడ్ సేమ్ ఉంటుంది అనమాట, ఫేజ్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్ వేరు. ఇది S1 నుంచి P అంటే తక్కువ డిస్టెన్సే, బట్ S2 నుంచి P అంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్. సో దీనివల్ల ఇవి వెళ్ళే పాత్స్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనే పాత్ డిఫరెన్స్ అని అంటాం. ఇవి వెళ్ళే పాత్స్లో దీని నుంచి ఇలా చూస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కనుక రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్, బట్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ అనమాట. సో కొంత పాత్ డిఫరెన్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. అండ్ ఇన్ అడిషన్ టు ద పాత్ డిఫరెన్స్, ఆ పాత్ డిఫరెన్స్ వల్ల మనకి ఫేజ్ డిఫరెన్స్ కూడా వస్తుంది అనమాట స్టూడెంట్స్. ఫేజ్ డిఫరెన్స్ కూడా మనకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకుందామంటే కనుక ఈ రెండింటి పాత్స్కి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత అనుకుందామంటే, దట్ ఈస్ డెల్టా అనుకుందాం. పాత్ డిఫరెన్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు R2 మైనస్ R1 అనుకుందాం పాత్ డిఫరెన్స్ని. అండ్ కమింగ్ టు ద ఫేజ్ డిఫరెన్స్ ఏమో 5 అని అనుకుందాం, రెండు ఫేజ్ డిఫరెన్స్. సో ఇప్పుడు దీని నుంచి వెళ్ళిన వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని మనం y1 అనుకుంటే y1 ఈజ్ ఈక్వల్స్ టు A sin ఒమేగా టీ. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన లైట్ రే ఏదైతే ఉందో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనుకుంటే y2 ఈజ్ ఈక్వల్స్ టు A sin ఒమేగా టీ అయినా ఒమేగా టీ ప్లస్ 5 అనమాట. ఎందుకంటే ఈ టూ లైట్ వేవ్స్కి మధ్య ఏముంది, ఆ రెండింటికి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఫేజ్ డిఫరెన్స్ 5 కాబట్టి దాంతో ఇలా రిప్రజెంట్ చేశా. ఒక స్టూడెంట్స్, అండ్ ఈ రెండింటికి మధ్య పాత్ డిఫరెన్స్ ఏమో R2 మైనస్ R1 అనమాట. అయితే ఇప్పుడు రిజల్టెంట్ ఈ రెండింటి వల్ల ఇక్కడ రిజల్టెంట్గా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అని చూస్తే, దేర్ ఫోర్ ఫైనల్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, y1 ప్లస్ y2 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు A sin ఒమేగా టీ ప్లస్ A sin ఒమేగా టీ ప్లస్ 5 అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ప్లస్ 5 అనమాట. సో ఫైనలీ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు A sin ఒమేగా టీ అట్లానే ఉంటుంది ప్లస్ A ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B. ఆ ఫార్ములా మనం అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. సైన్ ఆఫ్ A ప్లస్ B ఫార్ములా మనం అప్లై చేస్తే ఏమైంది, సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B. సో సైన్ ఒమేగా టీ కాస్ 5 ప్లస్ A ఇంటూ కాస్ ఒమేగా టీ సైన్ 5 అవుతుంది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది. ఇక్కడ మనం ఏ సైన్ ఒమేగా టీని కామన్ తీస్తే దట్ ఈస్ 1 ప్లస్ కాస్ 5 అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏ సైన్ 5 స్టూడెంట్స్, ఏ సైన్ 5 ఇంటూ కాస్ ఒమేగా టీ అవుతుంది. ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుంటాం. ఈ 1 ప్లస్ కాస్ 5 బదులు అండ్ ఈ సైన్ 5 బదులు కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుంటాం అనమాట. మనకి చూస్తే 1 ప్లస్ కాస్ 5 ఉంది. సో లెట్ 1 ప్లస్ కాస్ 5 ఈక్వల్స్ టు ఆర్ కాస్ 5 అని ఎగ్జామ్షన్ తీసుకుంటాం. అండ్ మనం ఇంకోటి ఏం తీసుకుంటామంటే సైన్ 5, మనం ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ 5 అని కూడా తీసుకుంటాం. అండ్ ఏ ఇంటూ సైన్ 5 ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే ఏ ఇంటూ సైన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R ఇంటూ సైన్ ఆల్ఫా కింద ఈ రెండు ఎగ్జామ్షన్స్ తీసుకుంటాం అనమాట. ఈ రెండు ఎగ్జామ్షన్స్ తీసుకుంటే దేర్ ఫోర్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు ఎగ్జామ్షన్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ ఇదేమైంది కాస్ ఆల్ఫా, ఆర్ ఇంటూ ఇదేంటిది కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ ఉంది ఇక్కడ, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సైన్ 5 బదులు ప్లస్ సైన్ 5 బదులు మనం ఏం పెడతామంటే చూస్తే కనుక ఏముంది స్టూడెంట్స్, ఇక్కడ సైన్ 5 బదులు పెడతాం. ఏ కాస్ ఒమేగా టీ అంటే ఏ కాస్ ఒమేగా టీ కాస్త
మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, సో ఈ sin phi బదులు మనం ఏ కాస్ ఏ ఇంటూ sin phi అంటే ఎంత అవుతుంది, ఇంటూ sin phi అంటే r sin alpha. బట్ మనకి మిగిలింది ఏంటి అని చూస్తే కనుక కాస్ ఒమేగా టీ మిగిలింది. సో కాస్ ఒమేగా టీ పెడతాం. సో ఫైనల్లీ ఇది వచ్చేసి sin a cos b ప్లస్ కాస్ ఏ sin b అవుతుంది అనమాట. ఇది కూడా r కామన్ తీసేస్తే కనుక ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా అవుతుంది స్టూడెంట్స్. ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఓవరాల్గా 2 waves వల్ల వచ్చిన ఫైనల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి y ఈక్వల్ టు ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ y అంటే కనుక రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనమాట, అండ్ r అంటే ఏంటంటే కనుక రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ స్టూడెంట్స్. మరి r వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మనం అనుకుంటే కనుక దీని కనుక మనం సపోజ్ 1 and 2 ఈక్వేషన్స్ అని అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేసాం అనుకోండి, దట్ ఇంప్లైస్ r స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 అంటే ఏంటి, సింప్లీ r స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5. అంతే కదా, రెండిట్లో r కామన్. ఇది ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ కూడా యాడ్ చేస్తే r కాస్ స్క్వేర్ 5 అంటే దట్ ఈస్ a స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 5 a స్క్వేర్ ప్లస్ ఇదేంటిది a స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 5. సో ఇక్కడ మనం చూస్తే కానీ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 అయిపోతుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ మనకి ఉంటుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే మనం ఇంకా రాసామనుకోండి ఎట్లా మారుతుంది అది, దట్ ఈస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ 5 హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, దట్ ఈస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ 2 కాస్ 5 అంతే కదా, ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 5. ఇప్పుడు చూస్తే ఇది ఏమవుతుంది, రిజల్టెంట్ స్క్వేర్ అంటే ఇదేమో ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అండ్ ఇది వచ్చేసేమో ప్లస్ ఏ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5, ఇది ఏ స్క్వేర్ కాస్ 5 కలిపితే ఇది కూడా ఏ స్క్వేర్ అవుతుంది, అండ్ ఇది 2a స్క్వేర్ కాస్ 5 అవుతుంది అనమాట, అండ్ ఇది 2a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ కాస్ 5 అవుతుంది. అండ్ ఫైనలీ 2a కూడా కాంపిస్తే స్క్వేర్, ఈ r ఈక్వల్ టు 2a కాస్ 5 2a స్క్వేర్ అవుతుందా. అప్పుడు ఏమవుతుందంటే కనుక 1 ప్లస్ కాస్ 5 అవుతుంది, ఈక్వల్ టు 2a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ 5 మనం 2 సైన్ స్క్వేర్ అలా రాయొచ్చు స్టూడెంట్స్. సైన్ ఆర్ కాస్లో రాసుకోవచ్చు, కాస్లో రాసుకుందాం. 4 కాస్ స్క్వేర్ 5/2 కింద రాయొచ్చు, 2 కింద. సో ఫైనల్ రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2a ఇంటూ 2 అంటే 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5/2 అవుతుంది. అండ్ దీన్నే మనం దట్ ఇంప్లైస్ I0 ఇంటూ కాస్ స్క్వేర్ 5/2 అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇది రిజల్టెంట్ అనమాట. సో దేర్ ఫోర్ రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4I0 4 ఉంది కదా ఇక్కడ ఇంటూ కాస్ స్క్వేర్ 5/2. ఓకే స్టూడెంట్స్, కాస్ స్క్వేర్ 5/2. అండ్ దేర్ ఫోర్ ఫైనల్లీ I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ. సో నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే కనుక I అనేది రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనుకుంటే ఇది ఆర్ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఆర్ స్క్వేర్ ఎంతగా ఈక్వల్ అవుతుంది అంటే కనుక I ఈజ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5/2కి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్. రెండు ఒకటే కదా ఆల్మోస్ట్, ఆర్ స్క్వేర్ ఐకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఫైనల్లీ I ఈజ్ ఈక్వల్స్ టు 4I0 ఇంటూ కాస్ 5/2 కాస్ స్క్వేర్ 5/2. ఇక్కడ మనం ఆర్ స్క్వేర్ ఉంది కదా స్టూడెంట్స్, ఇక్కడ 2r స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ r రాసాం, ఇది ఆర్ స్క్వేర్ అనమాట, r మర్చిపోయాం మనం. ఇక్కడ కూడా దేనికంటే ఆర్ స్క్వేర్కి వాల్యూ, పైన స్క్వేర్ రాయడం మర్చిపోయాం మనం కంటిన్యూషన్లో. ఓకేనా, ఆర్ స్క్వేర్ వాల్యూ ఇదంతా కూడా, ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ అనేది ఐకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఐకి ఆర్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో I ఈక్వల్ టు 4I0 అండ్ కాస్ స్క్వేర్ 5/2 అయిందనమాట. సో ఇది ఇంటెన్సిటీ, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ వచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే అట్లా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ సాల్వ్ చేద్దాం.
ఇక్కడ చేద్దాం. మనకి మ్యాక్సిమం కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనమాట. మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే ఎట్లా? సో మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే ఏంటి? ఫస్ట్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలంటే అసలు ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ ఏంటి? I is equals to 4I0 into cos square 5/2 ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ వాల్యూ మ్యాక్సిమం రావాలంటే రైట్ సైడ్ వాల్యూ మ్యాక్సిమం రావాలంటే 4 కాన్స్టెంటే, I0 కాన్స్టెంట్. ఇంకేంటి మ్యాక్సిమం రాగలగాలంటే కనుక 5 వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలంటే దేని మీద డిపెండ్ అవుతుంది? 5 వాల్యూని బట్టి. 5 వాల్యూ చేంజ్ అయితే కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి ఓవరాల్ ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకే 5 వాల్యూ ఎప్పుడైతే మనకి 5 కానీ లేదంటే 3π కానీ 5π కానీ ఉందనుకోండి, అప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే π/2 లేదంటే 3π/2 5π/2 అవుతుంది అనమాట. లైక్ దట్ అలా అయినప్పుడు ఏమైందంటే కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ మనకి ఆల్మోస్ట్ మనకి 1/1 వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో అట్లా మనకి ఏమైందంటే కనుక సో ఇట్ ఈస్ ఫర్ మినిమం. మ్యాక్సిమంకి అయితే కనుక స్టూడెంట్స్ మనకేమంటే ఈ వాల్యూ మనకి ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలంటే ఈ కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి. సో కాస్ స్క్వేర్ 5/2 మ్యాక్సిమం మనకి ఎక్కడైతుంది? పైకి అవుతుందా 2πకి అవుతుందా అంటే కనుక మనకి పై వాల్యూస్ కాదు, మనకి 2π వాల్యూస్కి అవుతుంది. ఎక్కడ? సో I ఈజ్ ఈక్వల్స్ టు 4I0 కాస్ స్క్వేర్ 5/2. అయితే మనకి 5 వాల్యూ ఎప్పుడైతే 2π కానీ లేదా 4π కానీ లేదంటే 0 కానీ అయింది అనుకోండి, ఇది 0 అయిపోయింది, కాస్ 0 అయిపోయింది. కాస్ 0 ఎంత? 1 అనమాట. సో అదే మ్యాక్సిమం అయింది. అప్పుడు y = 4I0 అవుతుంది. సో ఇదే మ్యాక్సిమం వాల్యూ, అంతకుమించి మ్యాక్సిమం వాల్యూ ఉండదన్నమాట. బట్ మనకి ఒకవేళ మినిమం కావాలనుకోండి, ఆ ఇంటెన్సిటీ 0 అయిపోవాలి. ఇంటెన్సిటీ 0 అయిపోయింది. ఈ ఫార్ములాలో 0 అయిపోవాలంటే 5 ఏ వాల్యూ పెడితే 0 అయిపోతుంది? ఎప్పుడైతే 5కి మనం π కానీ 3π కానీ పెట్టామనుకోండి, అప్పుడు π/2 3π/2 అవుతాయి అనమాట. 90 అవుతుంది. కాస్ 90 అంటే sin 0, sin 0 అంటే 0. అప్పుడు ఈ వాల్యూ 0 అయిపోయింది అనమాట. సో కండిషన్ వచ్చి ఏంటంటే కనుక స్టూడెంట్స్ మనకి 5 వాల్యూ 2π/0 అట్లా ఉంటేనేమో మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. అలా కాకుండా పై వాల్యూ కనుక ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ π 3π ఉంటేనేమో మినిమం ఇంటెన్సిటీ వస్తుంది స్టూడెంట్స్. ఇవి మనకి కండిషన్స్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్. ఇక్కడతో మనకి ఏమైంది? ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం చూడండి ఏమేమి ఆన్సర్ చేసామంటే కనుక సో ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాం. ఇంటర్ఫరెన్స్కి ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇంటెన్సిటీకి. అండ్ మ్యాక్సిమం కండిషన్ ఏంటి, మినిమం కండిషన్ ఏంటి చెప్పాం. సో ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ ఏమో ఇది. అండ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ ఏంటంటే కనుక 5 వాల్యూ 2π అవ్వాలి. మినిమం ఇంటెన్సిటీ కండిషన్ ఏంటి? 5 వాల్యూ 5 3π అట్లా అవ్వాలి. అండ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అప్పుడు ఎంత ఇంటెన్సిటీ వస్తుందంటే 4I0 వస్తుంది. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఒకసారి చూస్తాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియోస్ and share with your friends. Don't forget to comment below if you have any doubts. Have a nice day. Bye bye.